వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. ఒకసారి ఒక స్కూల్లో పరుగు పోటీ జరిగింది. వాళ్ళ సార్ విజిల్ ఊదగానే 50 మంది అబ్బాయిలు అమ్మాయిలు రేసింగ్ ట్రాక్ పై పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరి లక్ష్యం ఫీల్డ్ చివరి వరకు వెళ్లి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకోవడం. ఈ మొత్తం రేస్లో మొదటి 3 స్థానాలలో ఒక దాంట్లో నిలిచి ప్రైజ్ గెలుచుకోవాలన్నదే పిల్లల ఆశయం. పిల్లల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి వారిని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు పరిగెత్తడం స్టార్ట్ చేశాక వారి తల్లిదండ్రుల చప్పట్లతో హర్షధ్వనులు మరింత పెరిగాయి. పోటీ ముగిసిన తర్వాత మొదటి 3 స్థానాల్లో వచ్చిన పిల్లలు తమ చేతులను తల్లిదండ్రుల వైపు చూపిస్తూ ఉల్లాసంగా ఊపారు. పోటీలో గెలవలేకపోయిన పిల్లలు బాధతో ఉన్నారు. రేస్ అయిపోయిన తర్వాత 5వ స్థానంలో వచ్చిన ఒక చిన్నారి నిరాశతో తన తల్లిదండ్రుల వైపు పరిగెత్తింది. తండ్రి ముందుకు వచ్చి, చాలా బాగా ప్రయత్నించావు నాన్న, ఇప్పుడు గెలిచినందుకు నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను. ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి ఆశ్చర్యంగా, కానీ నాన్న, నేను టాప్ 3లో రాలేదే అని అన్నది. దానికి తండ్రి, అవును, కానీ నువ్వు మొదటి స్థానంలోనే ఉన్నావు అని ఆనందంగా చెప్పాడు. చిన్నారికి అది అర్థం కాలేదు. అదేలా నాన్న, నేను 5వ స్థానంలో రాలేదా అని ప్రశ్నించింది. దానికి తండ్రి, నీ వెనక ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. చిన్నారి లెక్కలు వేసి 45 మంది ఉన్నారు అని సమాధానం చెప్పింది. అది సంగతి. అంటే నువ్వు ఆ 45 మందికి ముందున్నావు కదా, నువ్వు గెలిచినట్లే, అందుకే నీకు ఐస్ క్రీమ్ అని తండ్రి చెప్పాడు. మరి నాకన్నా ముందున్న ఆ 4 అని సందేహంగా అడిగింది చిన్నారి. దానికి తండ్రి, ఈసారికి వారితో నువ్వు పోల్చుకోకు అని చెప్పాడు. అలా ఎందుకు నాన్న అని చిన్నారి ఆశ్చర్యంగా అడిగింది. తండ్రి చిరునవ్వుతో, ఎందుకంటే వారు నీకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు, నువ్వు మరింత ప్రాక్టీస్ చేస్తే అందరికంటే ముందుంటావు అని చెప్పాడు. అంతేనా, ఇక నేను వేగంగా పరిగెత్తడం ప్రాక్టీస్ చేసి వచ్చే రేస్లో మొదటి స్థానంలో ఉంటాను అని చిన్నారి ఉత్సాహంగా చెప్పింది. అందుకు తండ్రి నవ్వుతూ, ఇంత తొందర ఎందుకు, ముందు నీ కాళ్ళు బలంగా మారాలి. పోటీ అంటే ఇతరులను దాటడం కాదు, మనల్ని మనమే మెరుగుపరుచుకోవడం అని వివరించాడు. చిన్నారి ఆనందంగా, మీరు చెప్పినట్లే నాన్న అని నవ్వింది. ఆమె కన్నులలో కొత్త ఉత్సాహం మెరుస్తూ తన తండ్రిని హత్తుకుంది. నాకు చాక్లెట్ ఐస్ క్రీం కావాలి నాన్న అని కోరింది. ఈ కథలోని పాఠం ఏమిటంటే, పోటీ అనేది ఇతరులతో పోల్చుకోవడం కాదు, మనల్ని మనమే మెరుగుపరుచుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.